నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్నమాట. ఇంట్లో చేసుకుంటే యూరిన్ టెస్ట్. యూజువల్గా హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ HCG అనే హార్మోన్ ఈ యూరిన్ టెస్ట్ ద్వారా కనుక్కుంటాం ఉందా లేదా అనేది. పిండం తయారైన తర్వాత గర్భసంచిలో అతికిన తర్వాత HCG అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ యూరిన్ టెస్ట్ ద్వారా మనం కనుక్కుంటాం HCG అనే హార్మోన్ ఉందా లేదా. ఉందంటే పాజిటివ్ ఉన్నట్టు. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దీని గురించి మీరు అర్థం చేసుకోవాలి. మీరు కిట్ తెచ్చుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తప్పకుండా చదవండి. ఎందుకంటే ప్రతి బ్రాండ్ ది ఇన్స్ట్రక్షన్స్ వేరేగా ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కరెక్ట్ గా చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైమింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మార్నింగ్ ఫస్ట్ యూరిన్ తో మీరు ఈ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివా నెగటివ్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. రాత్రంతా యూరిన్ లో HCG లెవెల్స్ బిల్డప్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. మధ్యలో ఎప్పుడైనా చేశారనుకోండి, ఎక్కువ నీళ్ళు తాగినప్పుడు డైల్యూట్ అయిపోతుంది యూరిన్, కాబట్టి HCG లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అందుకనే అక్యురేట్ గా ఉండకపోవచ్చు రిజల్ట్. ఎలా కలెక్ట్ చేయాలి? సో యూరిన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని కిట్స్ ఫస్ట్ పార్ట్ ని కలెక్ట్ చేయమంటాయి, కొన్ని కిట్స్ లాస్ట్ పార్ట్ ని. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదవడం చాలా ముఖ్యమైన విషయం. రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం. కొన్ని కిట్స్ 5 minutes వెయిట్ చేయమంటాయి, కొన్ని కిట్స్ 8 to 10 minutes వెయిట్ చేయమని చెప్తాయి అనమాట. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ అందుకనే జాగ్రత్తగా చదవాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు కిట్ లో ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి. పాజిటివ్ ఉంటే 2 lines వస్తాయి, అంటే HCG లెవెల్స్ బాగుంటే ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, అలాంటప్పుడు 2 lines వస్తాయి అనమాట. 2 red lines ఆ కిట్ మీద వస్తాయి. నెగటివ్ ఉన్నప్పుడు కంట్రోల్ లైన్ ఒకటే వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ లేనట్టు. అఫ్ కోర్స్ ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ 100% కన్ఫర్మ్ అవ్వాలంటే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ లో HCG లెవెల్స్ ఇంకా ఎక్కువ వాల్యూలో ఉంటాయి, ఇంకా అక్యురేట్ గా ఉంటాయి. టైమింగ్ ఏం అవసరం ఉండదు. ఎప్పుడైనా వెళ్ళి మీరు బీటా HCG అనే టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ ద్వారా దీని కన్ఫర్మేషన్ అనేది మీకు రావచ్చు. 2 weeks తర్వాత, పాజిటివ్ వచ్చిన 2 weeks తర్వాత ఫీటల్ హార్ట్ లేదా సాక్ కూడా గర్భసంచిలో చూడడం జరుగుతుంది స్కాన్ ద్వారా. సో స్కానింగ్ కూడా చేస్తే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కిట్ గురించి, ప్రెగ్నెన్సీ గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.